మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకి ముహూర్తం దగ్గర పడింది. నేటి నుంచి ఎన్రోల్మెంట్ కార్యక్రమం స్టార్ట్ అయింది. అనేక మంది ఔత్సాహులు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీగా బరిలో దిగడానికి కసరత్తు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ గారు నమస్తే. సో ఎట్లా మీరు పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒక విద్యావేత్తగా ఉన్నారు, మీరు ఏ గోల్తో మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు అంటే 2007 లోపల మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం లోపల కౌన్సిల్ అనేది రీఇన్స్టేట్ కావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎవరిని చూసినా కూడా ప్యూర్ పొలిటీషియన్స్ మాత్రమే ఈ సభ లోపల అడుగుపెట్టడం జరిగింది. సో ప్యూర్ పొలిటీషియన్ అడుగుపెట్టినప్పుడు పట్టభద్రుల యొక్క సమస్యలు అనేవి సరైన విధానం లోపల రిఫ్లెక్ట్ కావడం అనేది కష్టం. అది జరగలేదు కూడా. సో అదే ఉద్దేశంతో అంటే పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలను పక్కన పెట్టినట్లయితే అసలు సభ అంటే శాసన మండలి అనేది దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క పర్పస్ ఏంటి అంటే అది మేధావులకు లేదా విద్యావేత్తలకు ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు, ఫర్ ఎగ్జాంపుల్ క్రీడల రంగానికి అయితే సంబంధించి క్రీడావంతులు ఎవరైతే ఎఫిషియెంట్ అండ్ రెప్యూటెడ్ పర్సనాలిటీస్ ఉన్నాయో, లేకపోతే సాహిత్యానికి సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో అంటే ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులకు ఆ శాసన మండలి అనేది ఒక వేదికగా కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. మీరు అన్నట్టుగా పెద్దల సభ ఉద్దేశమే అది. అక్కడ పార్లమెంట్లో అప్పర్ హౌస్ రాజ్యసభ కావచ్చు, ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు, 169 ఆర్టికల్ క్లాస్ 1 అదే చెప్తున్నది. వెదర్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ అనేది డిపెండింగ్ అపాన్ ద విల్ అండ్ విష్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటున్నారు. అది మీరు అన్నది వాస్తవం. అయితే మీరు ఏ పర్పస్లో అంటే ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో మెసేజ్తో మీరు ముందుకు వస్తున్నారు? రైట్. సో పట్టభద్రులకు సంబంధించి మేజర్గా ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్. సో మనం చూస్తున్నాం గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ఎంప్లాయ్ ఇష్యూస్ అనేవి రోజుకు మనం అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ రూపంలో కావచ్చు, లేదా పోస్టుల పెంపు రూపంలో కావచ్చు, ఎగ్జామ్ డేట్ల విషయంలో కావచ్చు, ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత కోర్టు కేసుల రూపంలో కావచ్చు, మొత్తం పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయినటువంటి దాఖలాలు కూడా మనం గతంలో చూసాం. సో ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి ఒక పర్టికులర్ పాలసీ రీసెంట్గా మనకు ప్రస్తుత గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ను తీసుకురావడం జరిగింది. బట్ ఇప్పటి కూడా ఇంకా కొంతమంది పిల్లలు ఎవరైతే నిరుద్యోగ పిల్లలు ఉన్నారో వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తపరచడం జరుగుతుంది. అంటే డేట్స్ పైన క్లారిటీ లేదు, పోస్టుల పైన క్లారిటీ లేదు అని చెప్పేసి. ఇది ఒకవైపు అయితే ఉద్యోగులకు సంబంధించి చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. నేను ఒక ఉద్యోగిగా 2004 తర్వాత వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్తో చాలా ఎక్కువగా సఫర్ కావడం జరుగుతుంది. అంటే గతంలో 2004కు ముందు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది. కాబట్టి మా మోటో ఏంటి అంటే ఉద్యోగిగా సో ఈ సిపిఎస్ని ఎత్తేసి ఓపీఎస్ని తీసుకురావాలి అని చెప్పేసి. సో అది ఉద్యోగుల తరఫున ఇంకా చాలా రకాల సమస్యలు అంటే విద్యా వ్యవస్థకు సంబంధించి నా ఎజెండా అండి. చాలామంది అడుగుతూ ఉంటారు వాట్ ఈజ్ యువర్ ఎజెండా అన్నప్పుడు 3 అంశాలు చెప్పమంటే నేను ఆ 3 అంశాలు ఏం చెప్తానంటే ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఓన్లీ. సో ఎస్, సో ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైతే చాలా స్ట్రెంగ్తెన్ కావడం జరుగుతుందో, ఒక ఆయుధంగా పనిచేస్తుందో అప్పుడు మాత్రమే సమాజం అనేది ఒక సరైన రీతి లోపల పరివర్తనం చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ సమాజం లోపల మానవ వనరుల పెంపుదల జరుగుతుంది. ఎక్కడైతే మానవ వనరుల పెంపుదల జరుగుతుందో అది చైతన్యవంతమైనటువంటి సమాజంగా ఉంటుంది. కాబట్టి నేను విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తే శాసన మండలి పైన ఆ వేదిక పైన విద్యకు సంబంధించినటువంటి విధానాల యొక్క రూపకల్పన లోపల రూపొందించినటువంటి విధానం పైన ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చర్చకు సంబంధించి కానీ సజెషన్స్ అండ్ అడ్వైజెస్కి సంబంధించి కానీ నా యొక్క కంట్రిబ్యూషన్ ఎక్కడ కూడా డీవియేషన్ అండ్ డిస్ట్రాక్షన్ కాకుండా తప్పనిసరిగా ఉంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో నా వైపు నుంచి 0.1% అయినా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక గుణాత్మకమైనటువంటి విద్యను తెలంగాణ రాష్ట్రం లోపల ఇంప్లిమెంట్ చేయడం లోపల నా యొక్క పాత్ర తప్పనిసరిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ స్టెప్ తీసుకోబోతున్నాను. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే వచ్చేసారు. దీనిలో మీకు ఏదైనా పార్టీ నుంచి కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎట్లా అనుకుంటున్నారు పొలిటికల్ ఫ్యూచర్ కెరియర్కి సంబంధించి? ఇప్పుడైతే కంప్లీట్గా అంటే చాలామంది మీరు చూస్తున్నారు గత ఎన్నికలు మన దగ్గర 2019లో జరిగాయి. వాస్తవానికి 4 ఉమ్మడి జిల్లా లోపల మోర్ దాన్ 10 lakh గ్రాడ్యుయేట్స్ ఉంటారు.
కానీ 2019 లోపల ఎన్రోల్డ్ క్యాండిడేట్స్ కేవలం 1.97 ల్యాక్స్ ఉంది. అంటే ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ లోపల 20% మాత్రమే ఎన్రోల్మెంట్ కావడం జరిగింది. అంటే చాలా మట్టుకు వాళ్ళకి అవగాహన, అంటే గ్రాడ్యుయేట్స్కి అవగాహన లేకుండా పోయింది. చాలామందికి అసలు ఇప్పటికీ నేను తిరుగుతుంటుంటే అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాను, సెన్సిటైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చాలామందికి పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు, మాకు కూడా ఓటు ఉందా, ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే దానిపైన చాలామందికి తెలియట్లేదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఉమ్మడి 4 జిల్లాల లోపల కేవలం అంటే ఓటు అనేది ఒక ఆయుధం అండి. సో ఓటును మనం ఉపయోగించుకుంటే తప్పనిసరిగా డెమోక్రసీ విల్ ప్రివేల్డ్. సో డెమోక్రసీ అనేది, ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మన సమస్యలు మనకు మాత్రమే తెలుస్తాయి. అంటే పట్టభద్రుల సమస్యలు పట్టభద్రులకు మాత్రమే తెలుస్తాయి. కాబట్టి మనకు తెలిసినటువంటి మన సమస్యను మనమే పరిష్కరించుకునేటువంటి వేదికగా మనం ఎందుకు మారొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఇక్కడ అవేర్నెస్ క్యాంప్స్ను కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. నేను అడిగాను పొలిటికల్ పార్టీకి సంబంధించి, మీరు ఎవరైనా పార్టీని అప్రోచ్ అయ్యారా, మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా పొలిటికల్ పార్టీ లీడర్స్ కానీ? స్టిల్ ఐఎమ్ అన్ ఎంప్లాయీ. ఇప్పటికి కూడా నేను ఎంప్లాయీగానే ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై జాబ్ ఆఫ్టర్ దిస్ వెకేషన్. కాబట్టి ఇప్పుడు నేను ఎలాంటి పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్తో లేను. బట్ రేపు నేను రాజీనామా చేసిన తర్వాత అప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నాకు సంబంధించినటువంటి ఇప్పుడు ఎవరైతే నాకు సపోర్ట్ చేయడం జరుగుతుందో వాళ్ళందరితో నేను తప్పనిసరిగా చర్చిస్తాను. చర్చించి నేను మీకు మళ్ళీ తప్పనిసరిగా సరైన రీతిలో సరైన టైం లోపల మీకు స్పందిస్తాను. మొత్తం మీద ఒక విజన్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక మందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోటివేట్ చేస్తూ ఎట్లా మనం పోటీ పరీక్షలను ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద గైడ్ లైన్స్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి, సహజంగానే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వృత్తిరీత్యా ఉన్నారు. దీనిలో పట్టభద్రుల సమస్యలు పట్టభద్రులకు మాత్రమే తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ అధికంగా చేయాలి, ఓటు మనకి ఫ్రాంచైజీకి సంబంధించి ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని తాజాగా వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగానికి సైతం రిజైన్ చేసి బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. ఇది తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.